ఈ భూమికి ఉన్న కండిషన్స్ ఎక్కడా లేవు అన్నది కూడా మనకు తెలుసు, అవునా? ఈ భూమికి మాత్రమే ప్రత్యేకంగా ఉన్నది ఏంటి? ప్రత్యేకమైనది ఏంటంటే ఎయిర్, గాలి. దాన్ని సైంటిఫిక్గా దీన్నే వాతావరణం కూడా అనుకోవచ్చు. వాతావరణం అంటే వాతావరణ కేంద్రము ఇచ్చే అప్డేట్స్ కాదు. వాతావరణం అంటే అట్మాస్ఫియర్, అంటే గాలి ప్రపంచం. మన చుట్టూ ఏముంది? ఒక వలయము వలె గాలి దేవుడు భూమి చుట్టూ దాన్ని ఉండేలా చేశాడు. గాలి ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉండదో నాకు ఒకసారి చెప్పండి. గాలి ఎక్కడ ఉంటుంది? గాలి భూమిపైన లేని చోటు అంటూ ఉండదు. ఓకే, ఈ స్పేస్లో అంటే భూమిపైన ఉన్న ఒక్క స్పేస్, నువ్వు ఏదైనా ఒక 1 స్క్వేర్ ఫీట్, 100 స్క్వేర్ ఫీట్, 500 స్క్వేర్ మైల్స్ ఏది చూపించినా సరే ఇక్కడ గాలి ఉండదు అనడానికి లేదు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ విధముగా అనంతముగా గాలిని ఇలా తయారు చేయడానికి, అలా అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే దీని అర్థము, దీనిని ఈ విధంగా ఒక మోడల్గా దేవుడు ఇలా చేయడానికి కారణము, ఈ విధముగా వాక్యాన్ని మీ జీవితంలో నేను చేయబోతూ ఉన్నాను అని ఆయన సృష్టించేటప్పుడే ఈ మోడల్ని, హెవెన్లీ మోడల్ని దేవుడు మన భూమిపైన ఆకృతిని ఏర్పడేలా చేశాడు అన్నది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఈ విధముగా మీ జీవితంలో నేను వాక్యాన్ని పెట్టబోతున్నాను. మీకు నా వాక్కును అంత సమీపముగా, అంత మిళితమైపోయేలాగా నేను చేయబోతూ ఉన్నాను అని చెప్పి ఆయన ఒక మోడల్గా ఈ యొక్క భౌతికమైన ప్రపంచంలో కూడా ఆయన దానిని సిద్ధపాటు చేసి సరైన కాలములో దీనిని యేసుక్రీస్తు ద్వారా ఆయన సాధించాడు. యేసుక్రీస్తు ద్వారా దీన్ని ఆయన నెరవేర్చి ఇప్పుడు అక్షయ బీజముగా ఈ వాక్కును ఆయన వైపుగా చూచు, ఆయన కొరకు ఎదురు చూచు, ఆయన పైన ఆధారపడు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరిలోనికి ఈ వాక్కును పంపించాడు, వారందరికీ ఈ వాక్కును అనుగ్రహించాడు. అందుకే మనము బిలీవ్ చేయాలి. దేవుని వాక్యం మనం పలికినప్పుడు అది వైఫై లాగా మన చుట్టూనే ఉంటుంది. దేవుని వాక్యం పలికినప్పుడు అది ఒక వరల్డ్ని మన చుట్టూ అది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ లైక్ అన్ అనాయింటింగ్. ఇట్ ఆక్యుపైస్ యూ, ఇట్ ఫిల్స్ యూ, ఇట్ ఫ్లోస్ ఓవర్ యూ అండ్ విల్ గెట్ ఎవ్రీథింగ్ వాట్ ఇట్ హ్యాస్ ప్రామిస్ టు యూ. అది వాగ్దానం చేసిన ప్రతిదీ నీవు దానిని పలికినప్పుడు అది అభిషేకం వలె నీ చుట్టూ అది తీసుకురావడం జరుగుతుంది. అది వాగ్దానం చేసిన దానిని నీకు అది ప్రతిఫలముగా తీసుకుని వచ్చి నిన్ను నింపునదిగా ఉన్నది దేవుని వాక్యం. దేవునికి మహిమ కలుగుగాక. ఇంత గొప్పగా దేవుడు వాక్యాన్ని మన కొరకు చేశాడు.